యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సును త్రిప్పుకొని. ఈరోజు మరి దేవుడు ఎంత గొప్ప వాగ్దానం. ఈ ప్రజలు కనులార చూసి చెవులార విని హృదయముతో గ్రహించి మనసును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. చాలామంది చెవులార వింటారు, చూస్తారు, అద్భుతాలు జరిగినవి చూస్తారు, కానీ వారి మనసు అంట దేవునికి దూరంగా ఉండిపోతుంది. ఎన్నో అద్భుతాలు పొందుకుంటారు, ఎన్నో స్వస్థతలు పొందుకుంటారు. ఒక్క కార్యం ఒకవేళ జరగలేదనుకోండి, ఇక వారు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి రావడం మానేస్తారు, దేవుని విడిచిపెడతారు, ఇక లోకాన్ని వెతుకుతూ ఉంటారు. ప్రియులారా, దేవుడు మన జీవితంలో చనిపోయే స్థితి నుండి బ్రతికించాడు అంటే ఎంత గొప్ప దేవుడు. నీ జీవితంలో ఎన్నో జరిగిస్తూ ఉండగా ఒక్క కార్యం జరగకపోతే నీ మనసు తిప్పుకొని లోకం వైపు పరిగెడుతూ ఉంటారు. మీకు ఒక నరకంలో నాకు ప్రభు చూపించిన ఒక స్త్రీ గురించి కూడా చెప్పాను. అప్పటి వరకు దేవుడు కార్యాలు పొందుకుంది, అద్భుతాలు చూసింది, స్వస్థతలు పొందుకుంది, కానీ ఒక్క కార్యం తన పట్ల జరగనందుకు ఆమె ఒక మాంత్రిక విద్యల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మాంత్రికులు ఇచ్చిన నిమ్మకాయలు తెచ్చేసి ఇంట్లో పెట్టుకొని కొన్ని దినంలోనే ఆ మరణించింది. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నులివెచ్చనిగా ఉన్నవారు. దేవుడి స్వస్థత పొందుకొని కూడా మళ్ళీ అటుగా ఇటుగా పరిగెడతారు, బాగులు చేయించుకుంటారు, ఇంకెక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఇలా తిరిగి దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటారు, కానీ ఎప్పటికీ ఉండరు. చాలామంది తాయితలు ఇవన్నీ కూడా ఈ మంత్ర విద్యల మధ్యలోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోయేవారు ఉన్నారు. నులివెచ్చిన స్థితి పరిపూర్ణంగా కలిగి ఉండలేకపోతున్నారు. అన్నీ చూస్తారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎలా అద్భుతాలు చూశారు. వారు రోజు కూడా వారికి మన్నా కురిపించేవాడు, వారికి పొర్రేడు పిట్టలు, వాళ్ళు తింటాను మాంసం కావాలంటే మాంసం కూడా మరి ఆకాశం నుండి కురిపిస్తూ ఉండేవాడు. అన్నీ కూడా ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి ఎక్కడ ఏం తక్కువ చేయలేదు. కానీ వారిలో చూడండి సనుగుపాటు, విసుగుపాటు, ఎక్కడ కొద్దిగా లేట్ అయితే చాలు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉంటున్నాం, అటువంటి ప్రవక్తను కలిగి ఉంటున్నాం. దేవునికి ఎంత దూరం అయిపోయి ఒక్క కార్యం జరిగినందుకు ఎంత విసుగుపడతారో. మరి ప్రభు ఎంత విసుగుపడాలి, ప్రభు ఎంత దుఃఖపడాలి. ప్రభు మాట మనం వింటున్నామా, ప్రభుతో మనం ఉంటున్నామా? ప్రభు మన పట్ల అన్ని కార్యాలు చేసినా కూడా ఒక్క కార్యం చేయనందుకు ఎంతో విసుగుపడిపోతుంటాం. ప్రభు మరి మొదటి నుండి మనకు చెప్తున్న ప్రభు మాట వింటున్నామా? మనమైతే వినం, కానీ ప్రభు అయితే చెయ్యాలి. ఎంత బాధాకరమైన విషయం. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడు చేస్తున్న కార్యాలను అంటే ప్రతిరోజు నెమరవేయాలంట. నీ పట్ల జరిగిన మేలుల్ని ప్రతిదినము నెమరు వేసుకున్నప్పుడు నువ్వు జ్ఞానంతో నింపబడుతూ ఉంటావు. దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలను గుర్తు చేసుకొని నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్న కొలది నువ్వు విశ్వాసంలో ఇంకా అధికంగా నువ్వు పరిపూర్ణంగా అధికముగా విశ్వాసాన్ని కలిగి ఉంటావంట. నువ్వు అధికమైన విశ్వాసాన్ని ఎప్పుడు కలిగి ఉంటావంటే నీవు దేవుడు చేసిన మేలుని ప్రతిరోజు నెమరవేయి. నీ విశ్వాసంలో త్రొట్టిల్లు. కాబట్టి మనం అటువంటి రీతి కలిగిన ప్రజలుగా ఉండవద్దు, పరిపూర్ణులుగా ఉండాలి. విశ్వాసాన్ని ప్రతిరోజు మనం పెంచుకోవాలి. మన పట్ల జరగకపోయినా పర్వాలేదు, మొదట్లో జరిగినవి గుర్తు చేసుకొని మనం నెమరవేస్తూ విశ్వాసంలో ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఇంకా ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాము, ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో అద్భుతాలు ప్రభువా నువ్వు చేస్తున్నావు, ఎన్నో విడుదల, ఎన్నో స్వస్థతలు చూస్తూ కూడా ఒక్క చిన్న విషయంలో కూడా ప్రభువా ప్రతి వేగములు కునుగుతూ ప్రతి నీకోసమైన దేవా నీకు దూరం అయిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు నాయన.
వెస్టెల్ బిగో మైకెల్ డిస్టెల్ వ్యోస్తి కామ్ది మైకెడికా ఫౌరిమా. ఆత్మస్వరూపుడా మీ శక్తి వేగము చేత ప్రతి బిడ్డను నింపమని అడుగుచిన నాయన. లోకమంతా వెలుగై ఉన్నారు ప్రభా, లోకమంతా నీ వెలుగు ప్రకాశిస్తూ ఉంది నాయన. నీ యొక్క వెలుగులో ప్రతి ఒక్కరూ జీవించాలయ్యా. నీ వెలుగు మార్గంలో నడుస్తూ ఉండాలి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క ఆత్మ వేగమైన శక్తి రికామ్ని మై హిల్బికా మాదాలారా ఓ రికాబాలారా సి కామ్ని మై కోలారా బాలారా ది కమాందారా రికోలారా మా సి కామ్ని మై క్లీజ్ అని బాస్టి కమాందారా రిగో బాదాస్టి కావరి మై లిఫావరి కామ్ని మై కెని ఫ్లవరి మా. మీ ఆత్మ వేగమైన కార్యములను జరిగించండి నాయన. మీ శక్తి వికావ్ మై కెల్బికా ఫ్లవరి కమాందారా. ప్రతి ఒక్కరు ప్రభా విశ్వాసంలో స్థిరముగా నిలిచి ఉండే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. మీరు దీవించండి, ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.